తిరుగుబాటు సంక్షోభం నుంచి కోలుకుంటున్న నేపాల్కు తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల్ కార్కి. జెన్జెడ్ ప్రతిపాదన మేరకు పార్లమెంటును రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించనున్నారు. సుశీల్ కార్కి అభినందనలు తెలిపారు భారత ప్రధాని మోదీ. పొరుగు దేశంలోని ప్రజల శాంతి పురోగతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తన సందేశంలో తెలిపారు. బెనారస్లో చదువుకున్న సుశీల్ కార్కి భారత్తో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇరు దేశాల ప్రజల మధ్య ప్రేమపూర్వక సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు సుశీల. హిమాలయ రాజ్యంలో తొలి మహిళా ప్రధానమంత్రి కొలువుదీరారు. గత కొద్ది రోజులుగా ఆందోళనలతో ఉద్రిక్తంగా మారిన నేపాల్లో తిరిగి ప్రశాంత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇదే సమయంలో ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల్ కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఎవరి ఆధ్వర్యంలో ఏర్పడాలనే అంశంపై జెన్జెడ్ ఆందోళనకారులు, సైన్యాధిపతి, అధ్యక్షుడు ఫౌడెల్ మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి. జస్టిస్ సుశీల పేరును జెన్జెడ్ సభ్యులు ప్రతిపాదించారు. అధ్యక్ష భవనం శీతల్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర ఫౌడెల్ సుశీల్ కార్కి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఆ దేశ తొలి ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీల్ కార్కిని తాత్కాలిక ప్రధానిగా నియమిస్తే బాగుంటుందని జెన్జెడ్ భావించింది. నేపాల్ రాజకీయ సంక్షోభ సమయంలో పాలనను గాడిన పెట్టడం, పాలనపై విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఆమె నాయకత్వం సరైందనే యోచనలో ఉంది. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాతో దేశాన్ని నిష్పాక్షికంగా ముందుకు నడిపించగల నాయకురాలు ఆమెనంటూ నేపాల్ పౌరులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. తొలి కేబినెట్ సమావేశంలోనే ఆమె పార్లమెంటు రద్దుకు సిఫారసు చేయాల్సి ఉంటుంది. 6 నెలల నుంచి ఏడాదిలోపు పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీల్ కార్కి అభినందనలు తెలిపారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. నేపాల్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుశీల్ కార్కి నా శుభాకాంక్షలు. పొరుగు దేశంలోని ప్రజల శాంతి పురోగతికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా సందేశమిచ్చారు. కాగా ఉత్తరప్రదేశ్లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సుశీల్ కార్కి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారత్తో తనకున్న సంబంధాల గురించి మాట్లాడారు. మోడీ గురించి మాట్లాడుతూ ఆయనకు ముందుగా నమస్కారం అని చెప్తాను. ఆయనపై నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఇరువురి మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయని కార్కి పేర్కొన్నారు. భారత్ నేపాల్ మధ్య సంబంధాలకు ఒక చరిత్ర ఉందని ఆమె తెలిపారు. భారత్ అన్ని సమయాల్లో నేపాల్కు అండగా ఉందన్నారు. ప్రభుత్వాల మధ్య భిన్నాభిప్రాయాలు సహజమేనని తెలిపిన కార్కి ఇరు దేశాల ప్రజల మధ్య ప్రేమపూర్వక సంబంధాలు ఉన్నాయన్నారు. తమ బంధువులు, పరిచయస్తులు ఎంతోమంది ఆ దేశంలో ఉన్నారని వెల్లడించారు. ఇదిలా ఉంటే నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎంపికలో డిస్కార్డ్ సోషల్ మీడియా యాప్ కీలక పాత్ర పోషించింది. జెన్జెడ్ ఉద్యమకారులు అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువతను సమీకరించేందుకు ఈ యాప్ను వాడుకున్నారు. ఆ తర్వాత ఆందోళనల్ని విరమించేందుకు కూడా డిస్కార్డ్ యాప్ని నిరసనకారులు ఉపయోగించుకున్నారు. కేపీ శర్మ ఓలీ రాజీనామా తర్వాత తాత్కాలిక నాయకత్వం విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని ఇదే యాప్ తొలగించింది. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి, నేపాల్ పవర్ హౌస్గా పేరున్న కుల్మన్ ఘీసింగ్, ర్యాపర్ బాలేంద్ర షా ఇలా పలువురి పేర్లతో ఓ డైలమా ఏర్పడగా డిస్కార్డ్ జరిగింది. ఓటింగ్ ద్వారా స్పష్టత తెచ్చుకుంది. డిస్కార్డులో 50% ఓట్లు సుశీల్ కార్కి పడ్డాయి. ఆ మరుసటి రోజు ఆమె నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర ఫౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దిల్ని కలిశారు. అలా నేపాల్ తాత్కాలిక ప్రధాని ఎపిసోడ్లో ఉత్కంఠ వేడింది. అయితే ఆ ఓటింగ్లో పాల్గొన్న వాళ్లంతా నేపాల్కు చెందిన వారు కూడా అయ్యుండకపోవచ్చని తెలుస్తోంది. ఆ దేశానికి చెందని వారు కూడా ఓటు వేసే వీలుంటుందని కొన్ని మీడియా కథనాలు వెల్లడించాయి. పూర్తిస్థాయి నాయకుడిని ఎన్నుకునేందుకు ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షించేందుకే ఈ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. నేపాల్ ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడిన వేళ పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత ఒక మహిళపై పడింది. సుశీల్ కార్కి నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని నిర్వహించిన ఏకైక మహిళగా ఆ దేశవాసుల్లో గుర్తింపు, గౌరవం పొందారు. దేశానికి ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధినేతగా ఆమె ఉంటే బావుంటుందని అందరూ భావించారు. భారతదేశంలో చదువుకుని టీచర్ స్థాయి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ఎదిగిన సుశీల్ కార్కిది వెరవని వ్యక్తిత్వం. సుశీల్ కార్కి 1952 జూన్ 7న నేపాల్లోని శంకర్పూర్లో ఓ సామాన్య కుటుంబంలో జన్మించారు. 1972లో బిరాట్ నగర్లోని మహేంద్ర మొరాంగ్ క్యాంపస్ నుంచి BA డిగ్రీ చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి రాజకీయ శాస్త్రం చదివారు. అక్కడ చదువుతున్న సమయంలోనే నేపాలీ కాంగ్రెస్ సభ్యుడు, యువజన విభాగ నాయకుడు దుర్గాప్రసాద్ సుబేదిని కలుసుకున్నారు. అనంతరం వాళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. సుశీల్ కార్కి 1979లో కార్కి బిరాట్ నగర్లో లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు.
1985 ధరన్లోని మహేంద్ర మల్టిపుల్ క్యాంపస్లో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. 2007లో సీనియర్ అడ్వకేటుగా, 2009లో ఆ దేశ సుప్రీంకోర్టులో అడ్ హక్ జస్టిస్గా నియమితులయ్యారు. నవంబర్ 18, 2010న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఏప్రిల్ నుంచి 2016 జూలై వరకు నేపాల్ సుప్రీంకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, 2017 జూన్ వరకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. సుశీల్ కార్కేది వెరవని వ్యక్తిత్వమని అందరూ అంటారు. ఆమె న్యాయ నిపుణత, అవినీతి రహిత నేపథ్యం చాలా కేసుల్లో కీలకమైన తీర్పులు ఇచ్చేలా చేసింది. ఒక అవినీతి కేసులో మంత్రిని జైలుకు పంపించడానికి సైతం ఆమె వెనుకాడలేదు. ఇవన్నీ ఆమెకు సానుకూలంగా మారాయనే చర్చ సాగుతోంది. ఆ పేరు బయటికి వచ్చాక నేపాల్లో, ముఖ్యంగా ఖాట్మండులో శాంతి నెలకొనడం ఆమె మాటకు విలువ ఉంటుంది అనటానికి ఉదాహరణ. సుశీల్ కార్కే 2018లో న్యాయ పేరుతో తన ఆత్మకథ రాశారు. 2019 డిసెంబర్లో కారా అనే నవల ప్రచురించారు. నేపాల్లో 1960 నుంచి 90ల మధ్యకాలంలో రాజు కనుసన్నల్లో సాగిన పంచాయత్ ప్రభుత్వ అధికారంలో ఉన్న సమయంలో ప్రజల అనుభవాలను ఆమె తన రచనల్లో ఉటంకించారు. ఆపద్ధర్మ అధినేతగా తన ఎంపిక జరిగితే శాంతి నెలకొల్పటం, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు భరోసా ఇవ్వటం తన తొలి ప్రాధాన్యం అన్నారామె. నేను బనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాను. మా హాస్టల్ నుంచి నిత్యం పారే గంగను చూసేదాన్ని. ఎండాకాలం హాస్టల్ టెర్రస్ మీద పడుకునేవాళ్లం. ఉదయాన్నే గంగను చూసేవాళ్లం. అక్కడ నాతో పాటు చదువుకున్న విద్యార్థులు, పాఠాలు నేర్పిన గురువులు ఇంకా స్పష్టంగా గుర్తున్నారు అన్నారామె. మా ఊరు విరాట్నగర్ నుంచి భారత సరిహద్దు 25 మైళ్లుంటుంది. మేం తరచూ బార్డర్ మార్కెట్కు వెళ్లేవాళ్లం. నాకు హిందీ వచ్చు అని తెలిపారామె.